హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర హుండై క్రేటా ఉందండి. SXO ఇది మోడల్ 2018 ఉంది. ఇది మీకు ఆటోమేటిక్ అండి. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది మీకు ఒకసారి బయట నుంచి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్న డెంట్ పెయింట్ ఏమున్నా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ మీరు స్కిప్ చేసి మాత్రం చూడకండి. ఎందుకంటే మీకు కూడా చాలా వరకు తెలియకపోవచ్చు. నేను ఏదున్నా కానీ బేసిక్ పాయింట్లు ఏంటి చెప్తాను, మీరు అది మాత్రం స్కిప్ చేయకండి. దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, ఓకేనా. దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను మధ్య మధ్యలోనే, మీరు చూడండి ఒకసారి, ఓకేనా సార్. ఫస్ట్ మనకు చూసుకుంటే ముంగట బాగా చూసుకుంటే కొంచెం మాత్రం ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి. అంటే ఇది కుక్క చేసినట్టుంది ఇక్కడ, అంటే ఇది సేమ్ అట్లా కనిపిస్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ కూడా సేమ్ అంతే ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. మీకు ఇది కూడా డోర్స్ కానీ లేకపోతే ప్రతి ఒక్కటి మీకు క్లియర్స్ మిగతా చూసుకోవచ్చు. ఇక్కడ చిన్నగా లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి, పెద్దగా ఏమీ లేవు. మీరు ఇది కూడా గమనించాలి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ ఏదీ లేదు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ బంపర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఇట్లా పైన చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి. మిగతా పోతే చిన్నగా లైట్గా ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి. ప్లీజ్ ఇంకొకటి ఏంటంటే మీరు కొంచెం గమనించాలి. నేను ఎందుకోసం మీకు ఈ స్క్రాచెస్ ప్రత్యేకించి చెప్పడం కారణం ఏంటంటే మీకు ఐడియా ఉంటుంది. మళ్ళీ రేపు మీరు ఇక్కడికి వచ్చి చూసినా కానీ సేమ్ వెహికల్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో చెప్తున్నా సార్. అంతకు మించి ఏం లేదు. నేను టైంపాస్ చేయడం అవసరం లేదు, ల్యాగ్ చేయడం అంతకన్నా తక్కువ అవసరం లేదు. ఎందుకంటే అది మీ మంచిగా చెప్తాను. సరే ప్రజెంట్ సార్ మీకు ఇప్పుడు ఇంటెల్ చూపిస్తారండి. ఇంటెల్ చూసుకుంటే మాత్రం కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది, చూసుకోవచ్చు. మీకు సీట్లు కూడా చూపిస్తాను. సీట్లు ఎక్కడ కానీ డ్యామేజ్ లేవు. ఇది ఆటో ట్రాన్స్మిషన్ అండి. మీకు ప్రత్యేకించి చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇది ఆటో ట్రాన్స్మిషన్. మీకు అటు సైడ్ వచ్చి చూపిస్తాను నేను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్ దీనికి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇది సన్ రూఫ్, చూసుకోవచ్చు సన్ రూఫ్. ఇది కూడా మీరు డైరెక్ట్ గమనిస్తే మీకు కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఓకే సార్, ఇది కూడా వర్క్ చేస్తుంది మీకు. అట్లాగే బ్యాక్ సైడ్ సీట్ కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా కింద మ్యాటింగ్ ఓకే ఉంది, ప్లస్ సీట్లు కూడా డ్యామేజ్ ఎట్లా ఏం లేదు. ఇది కూడా మీరు చూసుకోవచ్చు, ఓకేనా సార్. మీకు నెక్స్ట్ ఇప్పుడు అటు సైడ్ చూపిస్తాను. సెంటర్ ఏసీ కూడా వర్క్ చేస్తుంది అందులో. ఒకసారి మీరు చూసుకుంటే మీకు కూడా ఐడియా వస్తుంది. ఈ డిజైన్ ఓకే చూసుకోవచ్చు. ఇక్కడ కింద కూడా మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది. నేను ఏది ఉన్నా కానీ డైరెక్ట్ అయిపోయింది సార్, అందులో చెప్పకపోవడానికి ఏం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు. మీకు ఇందాక చెప్పినా కదా సార్, అటు ట్రాన్స్మిషన్ చిల్డ్ ఏసీ ఉంది. నెక్స్ట్ వచ్చి అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, ఓకే. ఓకేనండి, మనకు ఇప్పుడు ఫస్ట్ బీడింగ్ చూపిస్తా చూడండి. మీకు బీడింగ్ అనేది ఒరిజినల్ కాదని కూడా తెలిసిపోతుంది, ఓకేనా. ఇది ఒకటి గమనించాలి మీరు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకోవచ్చండి. బీడింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ డ్యామేజ్ లేదు, లేకపోతే దీన్ని ఎటువంటి చేయించలేదు వీళ్ళు కూడా. టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఇది కూడా, ఓకేనండి. ఇది ఒకటి చూసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి మాడిఫై లేదు, టోటల్ ఒరిజినల్ ఉంది ఇది కూడా. బీడింగ్ చూసుకున్నా. నెక్స్ట్ చూడండి మీకు తెలిసిపోతుంది. ఇది డీజిల్ వర్షన్ సార్ ఇది వెహికల్ ఇది వచ్చి, ఓకే. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ కానీ ఈ డాట్స్ అని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, మీకు కూడా ఐడియానే ఉంటుంది సార్, ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి వెనుక సైడ్ చూసుకుందాం. చూసుకుంటే మీకు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ కానీ మీకు డ్యామేజ్ అయింది లేదని కూడా మీకు 100% కనిపిస్తుంది. టోటల్ ఒరిజినల్ వెహికల్ ఇది, సింగల్ ఓనర్ ఉంది. రీడింగ్ కూడా ఓనర్ చెప్తున్నాడు, షోరూమ్ ట్రాక్ అంటున్నాడు. మీరు ఒకవేళ అవసరం అనుకుంటే కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు నా వాళ్ళగా చెప్తున్నా సార్, అంతకు మించి ఏం లేదు, ఓకేనా. మీకు ఫస్ట్ ఇక్కడ డిక్కీ చూపిస్తుండండి. కింద డిక్కీ చూసుకుంటే మాత్రం ఓకే సార్. ఇక్కడ కానీ రస్ట్ కానీ ఏమీ లేదు, మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాను. నేను ఏదున్నా కానీ పిన్ టు పిన్ చెప్తాను నేను. ఇందులో పానా జాగ్రత్త ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ, ఓకేనా సార్. ఇండికేటర్స్ లైట్ కూడా మీకు ఆన్ చేసి చూపిస్తా. బానెట్ కూడా ఓపెన్ చేస్తున్నా, ఒకసారి మీరు బానెట్ కూడా చెక్ చేసుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ ఉంది సార్ వెహికల్ ఇది, ఓనర్ చెప్తున్నాడు. మీరు ఖచ్చితంగా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అది షోరూమ్ ట్రాక్ అనేప్పుడు ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, ఓకే. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ బానెట్ మాత్రం ఏది కానీ రిప్లేస్ ఏం లేదు, మీరు ఇది కూడా గమనించాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు. ఆప్రాన్ మాత్రం బాగా ఉంది, ఇది కూడా నేను గ్యారంటీ చెప్తున్నాను నేను. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మనం షోరూమ్ ట్రాక్ అన్న వెహికల్స్ మాత్రం ఖచ్చితంగా మనము చెప్పొచ్చు, ఎందుకంటే అది కూడా తెలిసిపోతుంది కాబట్టి. ముంగట షో పెట్టి చెక్ చేసుకున్నా సేమ్ ఒకేలాగా ఉంది, అంటే ఏది కానీ మార్పులు చేర్పులు ఏం లేదు. నెక్స్ట్ వచ్చే లైట్స్ కానీ ఇండికేటర్స్ కానీ చూపిస్తా చూడండి.
ఇక్కడ మీకు లైట్స్ చూసుకుంటే మాత్రం ఓకే ఉందండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా వస్తుంది, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తే చూడండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది. ఓకేనా సార్? మీకు మిర్రర్ సైడ్ చూపిస్తే చూడండి. మిర్రర్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ ఉంది. అక్కడ సైడ్ మిర్రర్ వస్తుంది, ఇండికేటర్ వస్తుంది, కాకపోతే ఏంటంటే ఇది కొంచెం డ్యామేజ్ అయింది. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చూడండి. ఇలా దాచిపెట్టేది ఏం లేదు, మీకు అనిపిస్తుంది కదా. ఇది కూడా చెక్ చేసుకుంటే ఇండికేటర్ కూడా ఓకే ఉన్నాయి, ఎట్లాంటి ఫేడ్ గల డ్యామేజ్ ఏం లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉందండి. ఇది ఎటు కూడా ఫేడ్ కాలేదు, డ్యామేజ్ కాలేదు, ఇది కూడా ఓకే ఉంది. నెక్స్ట్ ముంగట టైర్ చూసుకుంటే మాత్రం 90% ఉంది సార్. 90% అయితే సిల్ టైర్ ఉన్నాయి, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తా సార్. ఈ టైర్ వచ్చేసి మీకు యోకోమా టైర్ ఉంది సార్, ఇది కూడా. నెక్స్ట్ ఇది కూడా టైర్ చూపిస్తా చూడండి మీరు. ఇది కూడా టైర్ ఓకే ఉంది సార్, ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, టైర్ మాత్రం ఓకే ఉంది. మొత్తం 4 స్టెఫిన్తో కలుపుకొని 5 టైర్లు ఓకే ఉన్నాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ చేయాలి సార్, ప్రాబ్లం ఏం లేదు. కానీ టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఫోటోస్ అడగకండి, ఎందుకంటే దానివల్ల మీకు ఏమి తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్, టైర్ కూడా ఓకేనా. तुम क्लास के पास आ जाओ, सीए का दिख रहा. ఓకే సిఏ ఓకే చూసుకోవచ్చండి. ఇది కూడా సిఏ ఉంది, ఈ సిరీస్ ఉంది, ఇది చెక్ చేసుకోవచ్చు. సేమ్ అంతే, బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతే ఉంది. మీకు ఇందులో అదొక్కటి చేంజ్ అయినట్టు కనిపిస్తుంది సార్, అంతే మించి ఏం లేదు. నెక్స్ట్ ఓకే ఇది కూడా సిబి ఉందండి, చెక్ చేసుకోవచ్చు. బి సిరీస్ ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? మీకు ఇక్కడ ముంగడ బంపర్ నుంచి డిక్కీ వరకు ఒక గ్లాస్ మాత్రం ముంగడది ఒక్కటే రీప్లేస్ సార్. వెహికల్ మాత్రం టోటల్ వర్జన్ ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. ఓకే ఒకసారి మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. రీడింగ్ కూడా చూసుకోవచ్చు, 1,34,000 ఉందండి ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అండి, ఇందాక మనం చూపించిన వెహికల్ అంటే క్రేటా SX 1.6 అండి. సన్ రూఫ్ ఉంది, ఆల్రెడీ మీకు కూడా చూపించాను. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, ఒరిజినల్ రీడింగ్ అండి. 1,30,000 ఆల్రెడీ మీకు చూపించాను, ఒరిజినల్ ఉంది. షోరూమ్ ఓనర్ చెప్తున్నాడు, షోరూమ్ రాకుండా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 5 సిల్ టైర్లు సార్, టైర్లకు ఏం ప్రాబ్లం లేదు సార్. దీని ప్రైస్ చేసి 11,30,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు. బార్గెన్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. ప్లీజ్ మన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.